హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఓవరాల్గా మార్కెట్ ఏంటంటే ర్యాలీస్ వస్తూ ఉన్నాయి కదా. చాలామంది పోర్ట్ఫోలియోస్ కూడా మంచిగానే గ్రీన్గా ఉండుంటాయి కదా. అయితే మీరు రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ చేసుకున్నవి ఎలా ఉన్నాయి, అలాగే ఓవరాల్గా మీ పోర్ట్ఫోలియోస్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు రీసెంట్గా ఏమన్నా ఫాల్ డౌన్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ చేసుకుంటే వాటి గురించి, ఓవరాల్గా పోర్ట్ఫోలియో ఎలా ఉంది, అవి రీసెంట్గా చేసినవి ఎలా పర్ఫార్మెన్స్గా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ అనే దానికన్నా కూడా ఓరక గ్రీన్గా ఉందా ఎంత పర్సంటేజ్ అంతే, అదేమీ నేను ప్రాఫిట్ లాస్ అని నన్ను. చూడండి సార్, స్టాక్ మార్కెట్ ఈరోజు ర్యాలీ రావడానికి కారణం ప్రధానంగా చెప్పాలి అని అంటే బ్యాంక్ నిఫ్టీ. దట్టు ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్ రావడానికి, అంటే పిఎస్యు బ్యాంక్స్లో ర్యాలీ రావడానికి కారణం ఇదే. ఏంటో తెలుసా మీకు? చెప్తాను. అట్లాగే విప్రో 50% డౌన్ లాగా అనిపిస్తుంది, కానీ దానికి జరిగిన మంచి న్యూస్ అప్డేట్ ఏంటి, దానికి జరిగిన మంచి ఏంటి అనేది చూద్దాం. అలాగే పచ్చగా ఎన్టీపీసీ గ్రీన్ 10% ర్యాలీతో ఏంటంటే అప్పర్ సర్క్యూట్ పడింది. లిస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఏంటంటే అప్పర్ సర్క్యూట్ అయింది. ఆ అప్డేట్ గురించి చూద్దాం. అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క స్టాక్ని స్టడీ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఖుషిగా ఉన్నారా, సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించిన థింగ్, సో ఆల్ టైమ్ హైలో కూర్చుంది. అయితే మరి ఫర్దర్గా కూడా టార్గెట్ అప్డేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు, అసలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద నా వ్యూ ఏంటి, ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనం ఏదైనా స్టడీ చేయాలంటే లెవెల్స్ ఏంటి, ఇత్యాది విషయాలు చూస్తూ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు కనుక ఒక 2-3 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే కనుక మీరు ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు మీ అంతా మీరే. కాబట్టి ఒక 2-3 వీడియోస్ చూసి సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేస్తారు మీరే, అందువల్ల నేను సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రీసెంట్గా మనం లాస్ట్ వీడియో మీరు చూసుంటే, సో ఎవరైతే వీడియో చూసారో, తమ్మునేలు కాదు వీడియోలో కూడా వెళ్ళి మొత్తం చూస్తారో వాళ్ళకే ఉపయోగం ఉంటుంది మన ఛానల్. చూడండి, మనం ఏమని డిస్కస్ చేశాము, కాస్త ఆగండి అని. ఏమని? 24,534కి వెళ్ళిన తర్వాత మనకి ఏదన్నా డిప్ వస్తే ఆ ఏరియాలో చూడండి అని చెప్పాను. సో మరి ఈరోజు ర్యాలీ రావడానికి కారణం ఏంటి అని అంటే, నిఫ్టీ కన్నా మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన ర్యాలీ మంచి గ్రీన్ క్యాండిల్ అనేది పడింది గ్యాప్ అప్ పై కూడా ఇంతలా ర్యాలీ రావటం అంటే పైకి వెళ్ళాలనే ఉద్దేశం ఇప్పటిదాకా ఉందనే చెప్పచ్చు. ఒక్కసారి పిఎస్యు బ్యాంక్స్ ఎందుకు ర్యాలీ అయ్యాయనేది చూద్దాం. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వెళ్లే ముందు అసలు పిఎస్యు బ్యాంక్స్ ర్యాలీ రావడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, మీరు స్క్రీన్ మీద ఏంటంటే చూడండి, వాళ్ళు టాప్ గెయినర్స్ చూస్తే కనుక ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్ ఉన్నాయి కదా. సో ఎందుకని, దానికి కారణం ఏంటి అని అంటే చూడండి సార్, రీసెంట్ 2 డేస్ నుంచి పిఎస్యులో స్లోగా బయింగ్ జరిగి ఇలా ర్యాలీస్ రావడానికి కారణం ఏంటి అని అంటే, సో క్యాష్ రిజర్వ్ రేషియో. సో రేపు అంటే మనకి ఫ్రైడే, అప్కమింగ్ ఫ్రైడే అంటే 6th డిసెంబర్న జరగబోయే మనకి ఆర్బీఐ మీట్లో ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గిస్తారు అనేది పీపుల్ యొక్క అంచనా. సో రీసెంట్గా జీడిపి ఫాల్ డౌన్ వచ్చింది కదా. అయితే జీడిపి ఫాల్ డౌన్ వచ్చింది, జీడిపి నెంబర్లు ఏంటంటే ఆర్బీఐ ఊహించిన దానికన్నా డ్రాస్టిక్గా పడిపోయింది. అయినా కూడా మార్కెట్ నిలబడటానికి కారణం ఏంటి అని అంటే, ఇమీడియట్గా 1 డే అంటే ఓకే, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక నిలబడిందని. ఈరోజు ర్యాలీ రావడానికి కూడా కారణం ఏంటి అని అంటే, సో రేపు జరగబోయే ఫ్రైడే మీట్లో ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియోని ఆర్బీఐ ఏంటంటే కట్ చేస్తుంది అనేది పీపుల్ యొక్క అంచనా. సో బిగినర్స్ కోసం చెప్తున్నాను, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి అని అంటే, ప్రతి బ్యాంక్ కూడా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన కంట్రీ సెంట్రల్ బ్యాంక్ దగ్గర కొంత క్యాష్ని ఏంటంటే డిపాజిట్ చేసి ఉంచాలి. సో ఇప్పుడున్న క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటంటే 4.50%. అంటే ఒకవేళ క్యాష్ రిజర్వ్ రేషియోని కనుక తగ్గిస్తే సో ఏమిటి అడ్వాంటేజ్, సో అడ్వాంటేజ్ ఏమి ఉంటుంది అని అంటే, చూడండి ఫ్రెండ్స్, క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గిస్తే మనకి బ్యాంక్స్ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది కదా. ఆర్బీఐ దగ్గర ఉన్న మనీ తగ్గించి బ్యాంక్స్ దగ్గర ఎక్కువ మనీ ఉంటే కనుక బ్యాంక్స్ ఏం చేస్తారంటే ఎక్కువ మనీని అవుట్ సైడ్ రొటేట్ చేస్తారు. ఎక్కువ మనీ ఇంట్రెస్ట్కి ఇస్తే ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ మనకి పెరుగుతుంది కదా, అది మనకు అడ్వాంటేజ్, అంటే బ్యాంక్స్కి అడ్వాంటేజ్. అలాగే ఏంటంటే
వాళ్ళ దగ్గర ఎక్కువ క్యాష్ ఉంటుంది కదా, ఆర్బీఐ దగ్గర నుంచి వెనక్కి కొద్దిగా లాగితే మనీని వాళ్ళు ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి కూడా ఏంటంటే మార్కెట్లో ఇస్తారు. తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి మార్కెట్లో మనీ ఫ్లో అయితే కనుక ఎక్కువ మంది లోన్ తీసుకుంటారు. దాని ద్వారా బిజినెస్ ఎక్స్పాన్షన్ పెరుగుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, దాని ద్వారా డిమాండ్ క్రియేట్ అవుతుంది, దాని ఇంపాక్ట్ ఎకానమీ మీద పడుతుంది, జీడిపి మీద పాజిటివ్గా పడుతుంది. మరి అది అంటే సింపుల్గా క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంక్స్ మినిమం అమౌంట్ ఏంటంటే ఆర్బీఐ దగ్గర ఉంచాలి. దాన్ని కట్ చేస్తే కనుక బ్యాంక్స్ ఏంటంటే అంటే వాళ్ళ దగ్గర మనీ ఉంటాయి కాబట్టి బయటికి ఎక్కువ మనీని ఫ్లో చేస్తారు. అలాగే తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి కూడా ఏంటంటే ఆఫర్ చేస్తారు. దానివల్ల ఎకానమీ మీద పాజిటివ్గా పెరుగుతుంది, అంటే పాజిటివ్ ఇంపాక్ట్ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కి అయితే కనుక వడ్డీ రేట్లు తగ్గించలేరు కదా, డైరెక్ట్గా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించలేవు. కాబట్టి ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే ఎకానమీని బూస్ట్ చేయాలి అంటే క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గించడమే. తగ్గిస్తాయి అని చెప్పి ఊహించారు, తగ్గించలేదు. ఒకవేళ తగ్గించకపోతే ఏం పిక్చర్ ఉంటుంది అనేది కమింగ్ వీడియోస్లో నేను ముందే చెప్పేస్తాను. అర్థమవుతుందా? ఆర్బీఐ డెసిషన్ కన్నా ముందే మనం చూడాలి. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు. మీరు చూసే ఉంటారు కదా, ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏముంది, జీడిపి ఈవెంట్ అయిపోయిన తర్వాత నెగిటివ్గా పడిందా? పడలేదు. అలాగే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఇమీడియట్గా అక్కడ నుంచి పెరిగిందా? పెరగలేదు. కాబట్టి ఈవెంట్ని బేస్ చేసుకొని మనం ఏం చేయలేం. ఏదైనా చేయగలిగితే ఏంటంటే ఈవెంట్ కన్నా ముందే. సో కాబట్టి ఒక్కటి జాగ్రత్తగా చూడండి అని చెప్పి చెప్తాను. సో ఓవరాల్గా క్యాష్ రిజర్వ్ రేషియో అనే టాపిక్ ఎంతమందికి అర్థమైంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే నిఫ్టీ యొక్క చార్టు. సో 24,534 దాటితే మనకి సెల్లర్ యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. కానీ ఇది దాటిన తర్వాత ఏంటంటే మనం రన్నింగ్ మార్కెట్ చూడాలి. చూసి ఇనీషియల్ మూమెంట్స్ చూసి రేపు నా వ్యూ అక్కడ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది నా అబ్జర్వేషన్, ఎడ్యుకేషనల్ అబ్జర్వేషన్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబర్ అయ్యి మన టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీకు కానీ ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేశాను. చూడండి, ఇలా లింక్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టారంటే 5 to 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. కాబట్టి సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు అకౌంట్ లేకపోతే కనుక వన్స్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు ఏదైనా గైడెన్స్ కావాలి అంటే యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏం తెలియదు, అలాగే మినిమం క్యాండిల్స్టిక్స్ గురించి తెలియదు, మనీ మేనేజ్మెంట్ గురించి తెలియదు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఐడీని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. అప్పుడప్పుడు వెబినార్లు కండక్ట్ చేసి మీకు కావలసిన గైడెన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకొని ఐడి క్రియేట్ చేసినాక మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయడం అనేది మర్చిపోవద్దు. చూడండి సార్, ఎన్టీపీసీ గ్రీన్. సో లిస్ట్ అయిన తర్వాత లిస్టింగ్ ఏం ఇవ్వలేదు, కానీ లిస్ట్ అయిన దగ్గర నుంచి పండగే. చూడండి సార్, 10% అప్పర్ సర్క్యూట్ అయింది. సో ఏదైనా సరే ఒక గ్రీన్ ఎనర్జీ స్టాక్ ఎందుకు పెరిగింది అని మనం పెద్దగా బొత్తతంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. గ్రీన్ ఎనర్జీ అని కనిపిస్తే చాలు పీపుల్కి పిచ్చెక్కిపోతుంది, తగ్గొనేస్తున్నారనమాట. అది ఎందుకనంటే లాస్ట్ 2 years నుంచి ఏంటంటే మన గవర్నమెంట్ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వైపు ఫోకస్ చేస్తూ ఉంది. మన గవర్నమెంట్ అనే కాదు, వరల్డ్ మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీ వైపు ఫోకస్ చేయాల్సిన నీడ్ అనేది ఉంది. అంతే కదా, పొల్యూషన్ ఇలా వెళ్ళి ఇలా 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 పెరిగిపోతే ఏంటంటే పీపుల్ ఏంటంటే మానవ జాతికే ప్రమాదం. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇలా ఫోకస్ చేస్తూ ఉంది. చూస్తున్నాం కదా, ఇప్పుడు హైదరాబాద్లో మనం స్టే చేస్తూ ఉంటే రోజుకి 1.5 సిగరెట్ తాగినట్లు అని చెప్పి మనం చూస్తున్నాం కదా. అట్లా ఢిల్లీ పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఢిల్లీ, ముంబై అట్లా ఇవి ఎలా ఉన్నాయో, ఎంత పొల్యూటెడ్, ఆల్రెడీ ఎంత పొల్యూషన్ పరంగా కరప్ట్ అయినాయో మనం చూసాము కదా. కాబట్టి ఏంటంటే గ్రీన్ ఎనర్జీ థీమ్ ప్లే చేస్తున్న స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ అవుతున్నాయి. అందుకని ఇది కూడా ర్యాలీ అయ్యిందనమాట, క్రేజ్ మీద ర్యాలీ అయింది. ఐపీఓలో లిస్ట్ అయినప్పుడు ఒక 3 years దాకా స్టాక్స్కి క్రేజీ ఉంటాయి అన్నమాట. ఇన్ జనరల్గా క్రేజ్ ఉన్నంత మాత్రాన్ని పెరగాలని కాదు, సో వాల్యూషన్తో సంబంధం లేకుండా పెరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు రావడమే మార్కెట్లో చాలా ఓవర్ వాల్యూడ్ కోడ్ చేసుకొని వచ్చారు. సో అయినా కూడా పీపుల్ ఎగబడి కొంటున్నారు. ఎందుకంటే సో అంతే, పీపుల్ ఏంటంటే యాక్టర్ నిజంగా బాగా యాక్ట్ చేసే హీరోయిన్కి ఇచ్చే డిమాండ్ మా ఏంటంటే క్రేజీ హీరోయిన్కి ఇస్తారు. అంటే నిజంగా యాక్ట్ చేసే హీరోయిన్కి డిమాండ్ ఉండదన్నమాట మార్కెట్లో, క్రేజీ హీరోయిన్కి ఉంటుంది. అట్లాగే స్టాక్ మార్కెట్లో కూడా క్రేజ్కి ఏంటంటే బయింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. దాని తర్వాత అనేది నిజంగా స్టాక్లో పర్ఫార్మెన్స్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఫెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే విప్రో 50% ఫాల్ అయినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫాల్ కాదు, బోనస్ ఇచ్చారనమాట. సో విప్రో అంటే ఎగ్జిక్యూషన్ బోనస్ డే, ఎగ్జిక్యూషన్ కాబట్టి సో మీకు అలా కనిపిస్తుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, 14th బోనస్ అంట ఇప్పటికి.
సో ఎప్పుడు 1971 నుంచి ఇప్పటికీ ఏంటంటే 14th బోనస్ టుడే. సో అయితే చూడండి ఫ్రెండ్స్, బోనస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఏంటంటే ఇప్పుడు వెళ్ళి కొంటాను, లేకపోతే బోనస్ వచ్చే న్యూస్ అప్డేట్ ముందు కొంటాను అని అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బోనస్ అంటే ఏంటి అని అంటే 2 కేజీలు కేక్ కొనుక్కునే బదులు 1 కేజీ కేకులు 2 కొన్నట్లు. మీ అబ్బాయో అమ్మాయో బర్త్డే ఉంది, నాన్న నాకు 2 కేజీలు కావాల్సిందే అంటే 2 కేకులు కావాల్సిందే అన్నారనుకోండి, కానీ అంతమందిని మీరు పిలవట్లేదు, కేక్ వేస్ట్ అయిపోద్ది. మీరు ఏం చేస్తారు అని అంటే 2 కేజీల కేకులు 2 తెచ్చే బదులు 1 కేజీ కేకులు 2 తెచ్చి మీ కూతుర్ని మీ అబ్బాయిని సంతోషపెడతా ఉంటారు. 2 కేజీల కేక్ ఒకటి తెస్తే వాళ్ళు ఒప్పుకోరు. అట్లాగే బోనస్ కూడా అంతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతేగాని బోనస్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, బిగినర్స్ ఎస్పెషల్లీ ₹1,00,000 పెడితే ఇంకో 1,00,000 వస్తుందేమో అనుకుంటారు. అలా ఉండదు. మీ ప్రైస్ ఎంత పెట్టుకున్నారో అది అంతే ఉంటుంది. కాదే సగమై కనిపిస్తుంది, 2 షేర్లు కనిపిస్తాయి. చెప్పే కదా, 2 కేజీల కేకు కాకుండా 1 కేజీ కేకులు 2 అది. సో అది బోనస్కి స్ప్లిట్కి తేడా ఏంటి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. బోనస్కి స్ప్లిట్కి తేడా ఉందన్నమాట. స్ప్లిట్ కూడా 1:1 అనుకోండి, ఎలా కనిపిస్తుంది, కానీ బోనస్ వేరే స్ప్లిట్ వేరే. మానిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇమీడియట్ గెయిన్ కనిపించదు, కానీ బోనస్కున్న అడ్వాంటేజ్ ఏంటి, స్ప్లిట్ ఓవర్, అది నేను చెప్తానమాట. సో భవిష్యత్తు వీడియోస్లో ఖచ్చితంగా ఏంటంటే మన ఛానల్లో ఈ బోనస్కి స్ప్లిట్కి ఉన్న తేడా ఏంటి, బోనస్ స్ప్లిట్ డివిడెండ్ మీద వీడియో అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో ప్లాన్ చేస్తానని చెప్తాను. చూడండి, హ్యాపీయెస్ట్ మైండ్స్లో నిన్న ఒక ఇన్స్టిట్యూషన్ ప్లేయర్ మంచిగా యాక్టివేట్ అయిన విషయం అర్థమవుతుంది. చూడండి ఎంత లెంతీ క్యాండిల్ పడిందో. సో మరి ఇవాళ ఎందుకు పెరగలేదు అని అంటే, చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే గట్టిగా ర్యాలీ వచ్చిన మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ నాట్ ఎవ్రీ, దాని తర్వాత మళ్ళీ అంతలా పర్ఫార్మెన్స్ ఇవ్వవు. కారణం ఏంటి అని అంటే, సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ దే వాంట్ టు బై నెక్స్ట్ డే. సో నిన్న ర్యాలీ వచ్చింది కాబట్టి వాళ్ళ బై చేద్దాం అనుకుంటారు రీటైల్ పీపుల్, అందువల్ల ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు కదా. అందుకని నిన్న ఎవరైతే కొన్నారో వాళ్ళు కొంత బుక్ చేస్తారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు ఇన్స్టిట్యూషన్స్. మళ్ళీ ఏంటంటే స్లోగా ఏంటంటే దే విల్ స్టార్ట్ బయింగ్. అది అందుకని స్టాక్ మార్కెట్ అంటే ఎవ్రీడే ర్యాలీ అవ్వడం అనేది సాధ్యం కాదు. సో రీసెంట్గా హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి మనం దాదాపుగా నేను 4 to 5 వీడియోస్లో, అట్లీస్ట్ 2 వీడియోస్లో నేను డిస్కస్ చేశాను హ్యాపీయెస్ట్ మైండ్స్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3 to 4 వీడియోస్లో నేను హ్యాపీయెస్ట్ మైండ్స్ లెవెల్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకైతే తెలీదు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది 1600, 1700 అంటే 1500, 1600 రేంజ్లో ఉన్నప్పటి నుంచి ఈ లెవెల్ వెయిట్ చేస్తున్నాను. అదృష్టం కొద్దీ ఈ లెవెల్కి వచ్చింది కాబట్టి నేను వ్యక్తిగతంగా స్టడీ చేసి మనసు కత్తుకున్నాను. సో కాబట్టి అదనమాట. సో మీకు ఆ లెవెల్ అది. మళ్ళీ ఏదైనా డిప్ వచ్చినా కూడా ఈ పర్టికులర్ లెవెల్లో మీరు ఏంటంటే రియాక్షన్ చూడవచ్చు స్టాక్. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ, ఎఫ్ఐఎస్ యొక్క బయింగ్ ఏరియా ఇది. కాబట్టి అందుకనే మనం ఏంటంటే ర్యాలీస్ చూస్తూ ఉన్నాం అనమాట. హ్యాపీయెస్ట్ మైండ్స్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూ మనం రీసెంట్ వీడియోస్లో చూసుంటే కనుక 3-4 వీడియోస్లో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. రియాక్షన్ మీరు ఇవాళ చూసారు అంతే, అదే నేను చూశారు. చూడండి మరి అలాగే మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి, సో ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. చూడండి బ్రోకరేజెస్ ఎలా ఇస్తున్నారు అని చూస్తే, ఒకళ్ళేమో 1964 అంటున్నారు. సో అక్కడ 47 అనలిస్ట్లో 40 మెంబర్స్ బై అని చెప్తున్నారంట, ఎందుకంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళింది కదా. బిఎన్పి పరిబాస్, గోల్డ్మ్యాన్ సాక్స్, బెర్న్స్టైన్. సో అలా హెచ్డిఎఫ్సి యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి 6 monthsలో చూస్తే 16% పెరిగింది, నిఫ్టీ ఏమో 5% పెరిగింది. కానీ ఆల్ టైమ్ హైలోకి వచ్చిన తర్వాత ఇలా రేటింగ్ ఏజెన్సీస్ బై అని చెప్తూ ఉంటాయి, మంచి మంచి టార్గెట్లు ఇస్తూ ఉంటాయి. కానీ నిఫ్టీతో కంపేర్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, నెగిటివ్లో ఉంది, లేదా నిఫ్టీ లాగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అనే న్యూస్ అప్డేట్లు వచ్చినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆపర్చునిటీ ఉంటుందా, ఇలా హైలోకి వచ్చినప్పుడు ఆపర్చునిటీ మీరు అబ్జర్వ్ చేశారా? నేను మీ ఓన్ అబ్జర్వేషనే చెప్తాను. నేను నా అబ్జర్వేషన్ వ్యూ అనేది ఎలా ఇస్తున్నాను అంటే మీ అబ్జర్వేషన్తో మ్యాచ్ అయ్యేలాగా ఇస్తున్నాను. 2 మ్యాచ్ అయితే మీరు కూడా ఒకసారి చూడండి. సో రిలయన్స్ ముఖేష్ అంబానీ డౌన్ అయ్యాడు, అదానీ లీడ్ చేశారు అన్నప్పుడు మనకి రిలయన్స్ డిప్లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రిలయన్స్లో మీకు ఆపర్చునిటీ కనిపిస్తుందా, లేదా ముఖేష్ అంబానీ ఏషియా టాప్ రిచెస్ట్ 1, 2లో ఇలా ప్లేస్ అయ్యారు, సంథింగ్ గుడ్ న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ మరొకసారి అదానీని దాటి ముఖేష్ అంబానీ పైకి వెళ్ళారు, ఇట్లాంటివి కనిపించినప్పుడు రిలయన్స్ పీక్స్లో ఉంటుంది. అలాంటప్పుడు ఆపర్చునిటీ కనిపిస్తుందా ఆలోచించండి. బిగినింగ్ టైంలో ఎలాంటప్పుడు కనిపిస్తుంది, మన ఛానల్ చూసినాక లేదా మీ ఓన్ అబ్జర్వేషన్ పెంచుకున్నాక ఎలాంటప్పుడు ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి.
కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క లెవెల్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్స్లో స్టడీ చేయాల్సిన లెవెల్స్ ఏంటి అనేది నేను రేపటి వీడియోలో ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ గురించి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఇప్పటిదాకా అంతా పాజిటివ్గానే మాట్లాడాను కదా. సో అయితే నైట్ మనం ఏంటంటే హైయర్ లెవెల్ మన బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా లెవెల్ డ్రా చేసి అక్కడ మనకి ఏం జరగబోతుంది, ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ ఏం జరగబోతుంది అనేది ముందుగానే మీకు చూపిస్తాను. అర్థమవుతుంది. ఎందుకంటే లెవెల్ మ్యాచ్ అయినప్పుడు ముందుగా చూపించవచ్చు. లెవెల్ మ్యాచ్ అవ్వకముందు మనం ప్రిడిక్ట్ చేసిన ఉపయోగం ఉండదు. కాబట్టి లెవెల్ మ్యాచ్ అవ్వబోతుంది. సో కాబట్టి రేపు జరగబోయే విచిత్రం ఏంటి, ఆ వైచిత్రి ఎలా ఉంటుంది అనేది మనం నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో నేను విపులంగా మీకు ఆర్డర్స్ క్లియర్గా లైన్లు డ్రా చేసేలా చూపిస్తాను. అర్థమవుతుందా? కాబట్టి నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోని మిస్ చేయొద్దు అని చెప్పి చెప్తాను. వీడియో ఇక్కడ దాకా చూసారంటే నచ్చుంటుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తారా లేదా అనేది మీకే వదిలేస్తున్నాను. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నైట్ ఏదన్నా ఈరోజు హైలైట్ న్యూస్ అప్డేటు మీకు ఏదైనా డిస్కస్ చేయాలి అని అనిపిస్తే కనుక మీరు ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే, ఈ న్యూస్ అప్డేట్ నాకు కావాలని తెలియజేస్తే వాటిని నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ న్యూస్ అప్డేట్స్లో ఆ వీడియోలో ఆ లాజిక్తో పాటు, ఆ బ్యాంక్ నిఫ్టీ లాజిక్తో పాటు వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది. బై ఫ్రెండ్స్, గుడ్ డే.